హలో అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చి నెత్తళ్ళ కూర. దానికోసం నెత్తళ్ళు శుభ్రంగా క్లీన్ చేసి రాక్ సాల్ట్ వేసి వాష్ చేసి ఉప్పు కారం పసుపు వేసి మిక్స్ చేసి పక్కన పెట్టాలి. గ్రేవీ కోసం ఆనియన్, ఇప్పుడు 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్న, జీలకర్ర, గసగసాలు, కొంచెం ఒక 5 లవంగాలు, చిన్న చెక్క ముక్క వేసి మిక్సీ కొట్ట, ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి చిల్లీస్ ఫ్రై చేశాను. మనం గ్రైండ్ చేసిన పేస్ట్ ఏదైతే ఉందో ఇవి కూడా వేసి బాగా వేగనివ్వాలన్నమాట, పచ్చివాసన పోయే వరకు. చూసారా ఇక్కడ ఎంత బాగా వేగిపోయిందో. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న నెత్తళ్ళు కూడా అందులో వేసి కొంచెంసేపు ఒక 2 మినిట్స్, జస్ట్ ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలన్నమాట. నెత్తళ్ళు కొంచెం మగ్గాక సరిపడా వాటర్ పోసి సిమ్లో పెట్టి మూత పెట్టాలి. బట్ ఇది స్పూన్తో కలపకూడదు, ఇంకా కలిపితే చేప విడిపోద్ది. సో తిప్పుతూ కర్రీ అనేది ఉడికించాలన్నమాట. అట్లా తిప్పాలన్నమాట. గరిటె అనేది యూజ్ చేయొద్దు. మనము యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఫిష్ పీస్